श्रीगुरुभ्यो नमः। हरिः ओं। शिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलातयो संस्मरणात् पुंसां सर्वतो जयमङ्गलं लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभवः येषामिन्दिवदाश्यामो हृदयस्थो जनार्दनः पदामपहर्तारं धातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। श्रीगुरुभ्यो नमः। हरिः ओं। पूर्वोक्त वंगन विशेषण विशिष्टायानां शुभतिथि श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य पडगशिल गोत्रोद्भवस्य बक्का राकेश कुमार नामधेयस्य अनिता नाम्नी प्रणय कुमार नामधेयस्य रूपा नाम्नी सरोजिनी नाम्नी सकुटुंबानां ततः संदर्भेमनुंदंडि सकुटुंबानां सबान्धवानां सकलक्षेमस्थैर्य धैर्य वीर्य विजयाभयारोग्यैश्वर्य परमेश्वरी श्रीमन्महाश्री महा पुण्यलिंगेश्वर स्वामिनः दिव्य अनुग्रह संपूर्ण करुणकटाक्षण भिक्षण फल सिद्ध्यर्थं विद्या उद्योग व्यापार व्यवसाय सर्वरंगेण अत्यंतानुकूल्यता फल सिद्ध्यर्थं राकेश कुमार नामधेयस्य अहं जन्मदिनेन श्री पुण्यलिंगेश्वर स्वामिनः शक्तिः अर्चन पूजामहं करिष्ये। स्वामिवार समर्पिस्तुंडंడి। शिवाय नमः, महेश्वराय नमः, शंभवे नमः, पिनाकिने नमः, शेखराय नमः, वामदेवाय नमः, विरूपाक्षाय नमः, कपर्दिन्ये नमः, नीललोहिताय नमः, शंकराय नमः, शूलपाने नमः, कट्वांगिने नमः, विष्णुवल्लभाय नमः, शिवविष्टाय नमः, अंबिकानाथाय नमः, श्रीकंठाय नमः, भक्तवत्सलाय नमः, भवाय नमः, शिरवाय नमः, देवाय नमः, देवाय नमः, सितिकंठाय नमः, उग्राय नमः, कपालने नमः, ताम्रये नमः, अंधकासुरसूदनाय नमः, गंगाधराय नमः, ललाटाक्षाय नमः, कालकालाय नमः, कृपानिधये नमः, भीमाय नमः, वृषोस्ताय नमः, मृगपाणये नमः, जटाधराय नमः, कैलासवासिनीं कवचिनीं कठोराय वृषांकाय वृषभारूढाय भस्मोद्भूलित विग्रहाय सामप्रियाय स्वरमयाय अनिमूर्तये शंकराय महादेवाय श्रीमन्महाश्री महापुण्यलिंगेश्वरः स्वामीये नमो नमः। भूर्भुवस्वं धीमहि प्रचोदयात्। प्राणाय सपानाय स्वव्यानाय सुधानाय समसमानाय स्वाहा। मध्ये मध्ये पानीयम् उत्तरापोषणम् अस्तं पादं प्रक्षाल्य मुखे शुद्ध आचमनीयां समर्पयामि। महापुण्यलिंगेश्वराय नमो नमः। मंगलनीराजनं कृत्वा ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామినే నమో నమః. నమస్కారం అండి. యాదాద్రిలోని చౌటుపల్లి మండలంలో ఉన్నటువంటి అమ్మానన్న నదుల పుణ్యక్షేత్రం నందు మతిస్థితం లేని 600 మంది అనాథుల మధ్యన ఈ రోజునగా స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సరము ఆశ్వీజ మాసము బహుళపక్షము 12/10/2025 సంవత్సరమున సికింద్రాబాద్ వాస్తవ్యులు పడగశిల గోత్రోభవస్యులు బక్క రాకేష్ కుమార్ గారి 60వ జన్మదిన సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. బక్క రాకేష్ కుమార్ గారికి బక్క రాకేష్ కుమార్ గారి 60వ పుట్టినరోజు సందర్భంగా అనాథులకు అభాగ్యులకు అన్నదానం అందించుచున్నవారు భార్య అనిత గారు, అదేవిధంగా కుమారుడు కోడలు ప్రణయ్ కుమార్ రూపా గారు, అదేవిధంగా తల్లి సరోజిని గారు, కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క అనాథులకు అన్నదానం అందించారు. కాబట్టి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి బక్క రాకేష్ కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా మీరు మీ కుటుంబ సభ్యులు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుచున్నారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇక్కడ ఇవాళ మా నాన్నగారి 60వ జన్మదిన సందర్భంగా ఇక్కడ అనాథులకు అన్నదానం చేయాలని కోరుకొని ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఈ ప్లేస్ గురించి మా బంధువుల ద్వారా తెలిసింది. మా స్నేహితులు బంధువులు ఇక్కడికి ఇంతకుముందే వచ్చి అన్నదానం చేశారు. వాళ్ళ ఫీడ్బ్యాక్ మేరకు ఇక్కడ మాకు బాగుంటుంది అన్నట్టుగా మేము వచ్చి అన్నదానం చేయడం జరిగింది. ఇక్కడ చెప్పినట్టుగానే చాలా బాగుంది. వస్తువులు కానీ అనాథులకు వాళ్ళ ఫెసిలిటీస్ కానివ్వండి చాలా బాగుంది. మనతో అన్నదానం చేయించినప్పుడు మనకు కలిగే సాటిస్ఫాక్షన్ కూడా చాలా బాగుంది. సో అనాథులను చూస్తే మనకు కంట్లో నీరు తిరుగుతాయి. మాట్లాడలేని వారు, కూర్చోలేని వారు, నడవలేని వారు, గుడ్డి వాళ్ళు చాలామంది అనేక రకాలుగా ఉన్నారు ఇక్కడ. సో అందరూ కూడా వారికి తోచినట్టుగా సహాయం చేయాలని కోరుతున్నాము ఇక్కడ ఈ ఆశ్రమానికి. అదేవిధంగా ఇక్కడ అనాథుల కోసం అన్నట్టు ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ లాగా 12 జ్యోతిర్లింగాలతో గుడి కట్టడం జరుగుతుంది. దానికి ఈ నవంబర్ 1న ప్రాణప్రతిష్ఠ అంటే విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. సో ఆ గుడి కట్టడానికి ఉద్దేశం కూడా అందులో వచ్చే ప్రతి రూపాయి కూడా ఈ అనాథాశ్రమానికి అనాథులకు చెందాలన్న సంకల్పంతో చేస్తున్నారు వాళ్ళు. దీనికి అందరూ తోడుగా నిలవాలని కోరుకుంటున్నాం. అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న 600 మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వేడుకుంటుంది.